హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అండి మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో డే 4 అన్నమాట. ఈ డే 4లో ఎవ్వరు ఊహించినటువంటి అంటే సంఘటన అనేది జరిగింది. ఏంటి అని అంటే హరిత హరీష్ గారు ప్రేమ గురువునే కోప్పడ్డారు. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఇంకా మరి మనకి స్టార్ట్ అవగానే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర సిద్ధు సోనియా అందులో పడి స్విమ్ చేస్తున్నట్టుగా, లవ్ కపుల్స్ అందులో స్విమ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి శాండ్రా అండ్ మహేష్ వారిద్దరి లోకం వారిద్దరే ఉంటారు, కిచెన్లో ఉంటారు. ఇంకా బుజ్జికన్నకి కోపం తగ్గింది అన్నట్టుగా ఉంటారు అన్నమాట. సో అక్కడ మళ్ళీ ఇంకా సోనియా చెప్తుంది అంజలి వాళ్ళ ముగ్గురు ఒకటి టీం అయిపోయారు. సోనియా అండ్ వాసంతి, అంజలి, వీళ్ళు ముగ్గురు. వాళ్ళిద్దరు చూడండి, ఇప్పుడు మనం అందరం బయట ఉన్నాం కదా, ఎవరో ఒకరు అన్నట్టు కనీసం బయటకున్న వాళ్ళు వస్తలేరు. వాళ్ళిద్దరు లోపల ఉంటున్నారు, ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు కదా అన్నట్టుగా సోనియా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే వాసంతి కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. కళ్యాణ్ నీకు కొంచెం టైం ఇవ్వట్లేదు, అందరితోటి ఉంటున్నాడు కానీ నీతో తక్కువగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే తక్కువ మాట్లాడితే ప్రేమలేనట్టు అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో మేబీ తన బిజీ లైఫ్లో తను ఎక్కువ ఎవరితోటి కలవాడు కావచ్చు, తను ఇక్కడికి వచ్చాక ఎక్కువ మందితోటి మింగిల్ అవ్వాలని అనుకుంటున్నాడు కావచ్చు. ఇంకా ఎంత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ అయినంత మాత్రాన, కపుల్స్ ప్రోగ్రామ్ అయినంత మాత్రాన 24 గంటలు కపుల్తోటే ఉండాలని అయితే రూల్ లేదు కదా. సో అక్కడ తనని మోటివేట్ చేస్తున్నారా లేదని అంటే తన మైండ్ని చేంజ్ చేస్తున్నారా అన్నట్టుగా అయిపోయింది. ఒకరినొకరు ఎత్తుకుంటారు, అంటే కపుల్సే. వాళ్ళిద్దరిని వచ్చేసి వాళ్ళ రూమ్లోకి వదిలేస్తారు వాసంతి అండ్ కళ్యాణ్ని. తను అడుగుతుంది, నువ్వు ఇలా అందరితో టైం స్పెండ్ చేస్తున్నావు, నాతో ఎక్కువగా ఉండట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే నీకు చెప్పాను కదా, నేను ఇంట్లో ఏ విధంగా ఉంటానో అక్కడ కూడా ఆ విధంగా ఉంటా. నేను ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి నా డిసిషన్స్, నా ఒపీనియన్స్ ఏవి నేను చేంజ్ చేసుకోనని చెప్పా కదా అంటే చెప్పావు. కాకపోతే అందరు అంటున్నారు అని అంటే నీకు తెలుస్తా చాలు, ఎవరేమనుకున్నా నీకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ మన హరిత హరీష్ గారు ఒక మూలకి కూర్చుండి వాళ్ళ వైఫ్కి, హరిత గారికి వాన్ చేస్తూ ఉంటారు, డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమైనా ఎక్కువగా ఓవర్ చేసేస్తున్నారు, అది నాకు నచ్చదు అన్నట్టుగా. మన ఏమంటారు, ఆ హార్ట్ సింబల్ మైక్ ఇస్తారు కదా, అది కరెక్ట్గా వేసుకో అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటున్నారు కానీ అందరి ముందట మాట్లాడుకోవట్లేదు అంతే, ఏది కూడా బయట ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ డిస్కషన్ అంతే చేసుకుంటారు. అది ఎంతైనా కపుల్స్ అంటే అలానే ఉండాలి కదా, కరెక్టే ఉన్నారు వాళ్ళిద్దరు అయితే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు, కొంతమందికి నచ్చట్లేదు వాళ్ళ బిహేవియర్ అనేది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మనకి ఏమంటారు, ప్రేమ గురు అనౌన్స్ చేస్తారు. హలో లల్లి కపుల్స్, మీకోసం నేను మళ్ళీ వచ్చేసాను అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ చిన్న గేమ్ లాగా అన్నట్టుగా పెడతారు. ఇదే మీ రోజు అయితే మీరు మీ పార్ట్నర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి చెప్తే అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు, చెప్తారు. ఇంకా హరిత హరీష్ గారిని చెప్పమన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ గురు వచ్చేసి నా ముందట ఉంటే రాయి కొట్టి చింపబగల కొట్టేవాడిని, కొంచెం కూడా బుద్ధి లేదా, ఎవరైనా కానీ రోజు అని ఎందుకు కోరుకుంటారు, సో అస్సలు నేను చెప్పా అని చెప్పేసి అంటారు. దాని మీద కొంచెం ఆర్గ్యుమెంట్ మన వాసంతి కళ్యాణకి చానుపాను వాళ్ళ ఈ ముగ్గురికి మధ్యలో జరుగుతుంది అన్నట్టు. లోపలికి వెళ్ళినాక అసలు ఆ క్వశ్చన్ కరెక్టే నేను ఊహించుకోవా. నాకైతే కొంచెం సినిమా డైలాగ్స్ అనిపిస్తున్నాయి దాంట్లో చూస్తే. అసలే సీరియల్లా అంటే ఒకప్పుడు ఉంటుండే సీరియల్స్, ఇప్పుడైనా అంటే మొత్తం డామినేటింగ్ సీరియల్స్ వచ్చినాయి కానీ అంత కొంచెం సీరియల్స్ ఓవర్గా అనిపిస్తుంది ఇందులో అయితే. తర్వాత అదే రోజు జానుబాను వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అని చెప్పేసి వాళ్ళకి కొంచెం సెలబ్రేట్ చేస్తారు. కింద చపాతి పెట్టేసి పైన వడ పెట్టేసి కేక్ లాగా అరేంజ్ చేస్తారన్నట్టు. ఒక రోజు వచ్చేసి అందరం ఇక్కడ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాం రండి అని అంటే తప్పుగా అనుకోకండి, మేము రాము అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు రారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సెలబ్రేట్ చేస్తారు, విష్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మరి మీరు మళ్ళా అందరూ కూర్చున్న దగ్గర గార్డెన్ ఏరియాకి వస్తారు, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మధ్యలోనే ఆపేసారు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు అంటారు అన్నట్టు, మీకు నచ్చినప్పుడు ఫస్టే చెప్పాలి కదా, మీరు ఫస్టే వెళ్ళిపోవాలి కదా, ప్రేమ గురు అనౌన్స్ చేసిన
వచ్చినప్పుడే మీరు మాట్లాడాలి అంత మీ టైం వచ్చేదాకా మీరు ఎందుకు అట్లా ఉండడము అని చెప్పేసి అంటారు. అక్కడ చాలా బాను వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఇది మీకు సంబంధం లేని విషయం, ఇది మా ఒపీనియన్, మనం చెప్పమన్నారు కదా నాకు నచ్చలేదు మా ఒపీనియన్. అనుకోవడం ఏంటి, అనుకోవడము అట్లా ఎవరైనా అనుకుంటారా, అసలు క్వశ్చన్ అడగడానికైనా కానీ కొంచెము తెలియలేదా అన్నట్టుగా మాట్లాడతాడన్నట్టు. సో అది భలే అనిపించింది నాకు. ఒకటేసారి ముందట చెంప వాళ్ళు కొట్టేవాడిని అన్నట్టుగా మాట్లాడేసిండు. సో అక్కడ నుండి వెళ్ళిపోతారు, ఇంకా సీరియస్గా వెళ్ళిపోతారు, వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. మమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయకండి, మా మూడు బాగాలేదు అని చెప్పేస్తాడనమాట. సెకండ్ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు, షీముకి అనౌన్స్ చేస్తారు ఏంటంటే సెకండ్ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ డే అవుతుంది, తెల్లవారి ఒక కార్డు వస్తుంది అందులో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి ఉన్న 10 మంది కపులల్లో ముగ్గురు ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి చెప్తారు. హరిత హరీష్ వాళ్ళు కూడా లోపల ఉంటారు, వాళ్ళని రమ్మంటారు, వాళ్ళు వస్తారు, ఎవరో తీసుకొస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది డిసైడ్ అయిపోయారు, కొంతమంది అంటే ఎవరు అంజలి, పవన్, సిద్ధు, సోనియా, వాసంతి, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. మిగతా దాంట్లో వచ్చేసి శివ ప్రియాంక, హరిత, శివ ప్రియాంక ఇంకా వచ్చేసి మిగతా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. జాను, భాను, నటరాజ్ అండ్ ఆసియా, హరిత అండ్ హరీష్ వీళ్ళు సెట్ అయిపోయారు. ఒక ఎక్సెప్ట్ ఎవరు అని అంటే శాండ్రా అండ్ మహేష్ ఇద్దరిని తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ టైంలో లేరు, లోపల ఉన్నారు. వాళ్ళని వెళ్ళేసి శివ పిలిచినా కానీ వాళ్ళు వచ్చేలోపు ఎవరిని తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. హరిత హరీష్ అండ్ శాండ్రా అండ్ మహేష్ ఇద్దరే ఉండే. సో ఇద్దరు ఇంట్లో నుంచి ఎవరిని తీసుకోకపోయినా మేము యాక్సెప్ట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. హరిత హరీష్ గారిని తీసుకుంటారు. ఏంటి అని అంటే అక్కడ ఏమంటారు, చాలా డిస్కషన్ జరుగుతుంది. ఆ కార్డు వచ్చినప్పుడు మేము లేకుండా మీరు ఎట్లా అనౌన్స్ చేసుకుంటారు, మీరు ఎట్లా డిసైడ్ అవుతారు అన్నట్టు శాండ్రా ఒక మిస్టేక్ తీస్తుంది అన్నట్టు. సో అది నాకు తప్పే అని చెప్పేసి అంజలి చెప్తుంది. ఇంకొకసారి ఏది ఉన్నా కానీ కార్డు కానీ అక్కడ నుండి మనకి ఎటువంటి మెసేజ్ వచ్చినా కానీ పర్సనల్ అయితే ఓకే మీరు అన్నట్టుగా ఇట్లా పర్సనల్గా వచ్చింది అన్నట్టుగా చెప్పుకోండి. అందరికి సంబంధించింది అయితే అందరిని పిలిచి అందరు ఉన్నప్పుడే డిసైడ్ అవ్వండి అన్నట్టుగా. ఇప్పుడు మేము లాస్ అయిపోయాం కదా అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. సో అక్కడ ఏంటనంటే అంచరి పవన్ వాళ్ళు ఏంటనంటే మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా కొంచెం నోర్చారి మాట్లాడతారు. అది కిచెన్లో వచ్చేసి గొడవ అవుతుంది, లోపలికి వచ్చాక గొడవ అవుతుంది. కళ్యాణ్ వచ్చేసి సర్దు అనిపించేస్తాడు. సో అంచలి ఎట్లా విధంగా తప్పుగా ఇలా నోట్ జారిస్తుంది అన్నట్టుగా తను ఎమోషనల్ అవుతాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ అంజలికి సారీ అనేది చెప్తారన్నట్టు. అక్కడ కరెక్టే, కొంచెం వాళ్ళు వచ్చేంత వరకు ఆగితే బాగుండు అన్నట్టుగా ఉంది. ఏంటి అని అంటే వీళ్ళు కొంచెము కొందరు అందులోనే బ్రెయిన్ పెట్టి ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి. ఒక మాట్లాడడానికే కాదు, కొంచెం లాజికల్గా స్ట్రాటజీలు ప్లే చేసే వాళ్ళు అన్నట్టుగా ఉండాలన్నట్టు కూడా మాట్లాడుకున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళని తీసుకోలేదు కదా, వాళ్ళు నామినేషన్ తీస్తారు, మనకి నామినేషన్ అప్పుడు నామినేట్ చేస్తారు చూడండి అన్న పాయింట్ దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టుగా కొంచెం వాళ్ళ మీద కూడా నెగిటివ్ అనేది టాక్స్ వచ్చేసినాయి అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చూడాలి. ఇంకా రేపు డే 5లో మరి ఏం కనిపెట్టారు, ఏ టీం విన్ అయింది, ఏ టీం ఓడిపోయింది అని చూడాలి. టాస్క్లు మాత్రం చాలా బీభత్సంగా ఇచ్చారు. ఫస్ట్ టాస్క్ అప్పుడు ఆ పోల్స్ ఉండి బాల్స్ ఉన్నాయి చూడండి, అది ఎక్కడనో స్టార్టింగ్ కూడా ఎక్కడనో ఎండ్ పాయింట్ ఉంది. అంత దూరము అందరూ అంటే కొన్ని నూకరా చేసేది కొంచెం ఏజ్ తక్కువ ఉంటుంది, మిగతా అందరూ 30+ ఎబో అట్లా ఉన్న వాళ్ళే కదా. సో ఈ ఏజ్లో జంప్ చేసుకుంటూ రావడం విత్ కపుల్స్ అది కొంచెము చాలా బాగా అనిపించింది నాకైతే. అంత డిస్టెన్స్లో పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ గేమ్లో వాళ్ళని ఎత్తుక్కొని రావడం చాలా చాలా బాగుంది, బాగా అనిపించింది. గేమ్స్ టాస్క్లు అయితే బిగ్ బాస్లో లాగా ఉన్నట్టుగా పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి, ఏజ్ సంబంధం లేదు, హైట్ సంబంధం లేదు, వెయిట్ సంబంధం లేదు, ఎక్కువగా ఫిజికల్గా మన
ట్రైన్ అయ్యేట్టుగా చాలా బాగా పెడుతున్నారు గేమ్స్. అంటే ఆ, ఈ ఇప్పుడు ఈ 1 వీక్ అయితే ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది ఏంది అయితే తెలియదు. చాలా బాగున్నాయి గేమ్స్ అయితే, నాకైతే బాగా నచ్చాయి. ఉన్న 4-5 గేమ్స్ కానీ బాగున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనమే కాకుండా అందరితోటి కూడా మింగిల్ అవ్వాలి బయట 10 మందిలో. షో పరంగా వస్తే ఓకే, ఎక్కడ ఏం మిస్టేక్ ఉంటే ఎవరేం తప్పు చేస్తారో, ఎక్కడ మనం నామినేట్ అయిపోయి మనం ఇంత మంచి షో నుండి బయటకు పోతామో అన్న అభిప్రాయం కూడా ఉంటుంది. తొందరగా వెళ్ళిపోవద్దు అన్న అభిప్రాయం కూడా ఉంటుంది. ఫ్యూచర్ సెటిల్ అవుతుంది అన్న ఫీలింగ్స్ అనేది కూడా ఉంటాయి. బట్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఒక 10-15 మినిట్స్ అన్న డే మొత్తంలో వాళ్ళతో కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరితో కలిసి తినరు, వాళ్ళే ఉంటారు, ఎవరితోటి మాట్లాడినట్టు కూడా కనిపించారు. అక్కడ వాళ్ళు అదే చెప్తారు అన్నట్టు షీముకి అడిగినప్పుడు అది నెక్స్ట్ డే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.